ఓం శ్రీ మాత్రే నమః. 605వ నామము గోమాత. ఓం గోమాత్రే నమః. అమ్మ గోవులన్నిటికీ తల్లి అయినటువంటి తల్లి గోమాత. గోవులన్నిటికీ తల్లి మూలము అయినటువంటి తల్లి ఎవరు అంటే సురభి. అట్లాగే గో శబ్దానికి భూమి అనే అర్థం కూడా ఉంది. కావున భూమాత అంటే కూడా గోమాత, భూమాత అంటారు. వాక్కు అని కూడా అర్థం ఉంది. గోమాత అంటే ఆ అర్థానికి వాక్కు కూడా అమ్మ స్వరూపమే కనుక వాగ్దేవత అంటారు. చంద్రుడు అనే అర్థం కూడా ఉంది కనుక చంద్రుని మాత అయినటువంటి అనసూయాదేవి. అలా గోమాత అంటే గోవులకు తల్లి. కామధేనువు గోమాత. సురభి రూపంలో అమ్మ గో రూపంలో ప్రథమంగా ఉద్భవించింది. మొట్టమొదటిసారి గోలోకంలో ఉద్భవించింది సురభి రూపంలో అమ్మ. ఆ సురభి రూపంలో ఉన్నటువంటి సంతానం అన్ని లోకాలు ఆ సురభి గోమాత యొక్క సంతానాన్ని మాకు ఇవ్వమని అన్ని లోకాలు అర్థించినాయట. అన్ని లోకాలకి ఆ అమ్మ సురభి రూపంలో ఉన్నటువంటి గోమాత సంతానాన్ని ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క లోకానికి అందించింది. ఆ సంతానములో ఉన్నటువంటి ఆ గోమాతే మన భరతమాత ఖండంలో ఉన్నటువంటి అమ్మ. అది మన భారతదేశానికి మాత్రమే ఆ గోమాత భాగ్యం మనకి కలిగింది. అయితే అన్ని చోట్ల గోవులు ఉంటాయిగా అంటే అవి అన్నీ కూడా పాలిచ్చే జంతువులు మాత్రమే. సరైన గోమాత ఇప్పుడు ఇదివరకు వేరు వేరు రూపాల్లో ఉండేవి కాదు. ఇప్పుడు అనేక రూపాల్లో వస్తున్నాయి. అవన్నీ సరైన గోమాత కాదు. నాటు ఆవు అంటారు ఇప్పుడు భాషలో. ఆ మూపురం ఉన్నటువంటి గోమాతే మనకి ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని ఆ పరమాత్మ పరమేశ్వరి యొక్క స్వరూపంగా భావించి ఆ గోమాతలో సర్వదేవతలు నిలయం ఉంటారు అని మనకి ఎన్నోసార్లు చెప్తున్నారు. అలా సర్వదేవతల నిలయమైనటువంటి ఆ గోమాతకి సేవ చేస్తే సర్వదేవతలకి సేవ చేసినట్లే. ఆ గోమాత ఇంట్లో ఉంటే సర్వదేవతల నిలయం అవుతుంది ఆ ఇల్లు. అందుకే ఆ గోమాత అంబారావం ఎంత దూరం వినపడితే అంత దూరము పవిత్రం అవుతుంది. మలినాలు పోతాయి. ఏ చెడు ఆశించదు. ఉన్న చెడులన్నీ కూడా పోతాయి అని చెప్తారు. ఆ గోమాత ఎవరు? అమ్మ స్వరూపమే. అలా ఆసేతు హిమాచలం ఈ గోమాత అనుగ్రహం ఉన్నది మనకి. మన దేశంలో తప్పితే వేరే ఏ దేశాల్లోనూ ఈ గోమాత అనుగ్రహం లేదు. అందుకని ఆవు పాలు అంటే తతిమ్మ ఆవులు కాదు, ఆ పాలు ఆవు పాలు కాదు. మూపురమున్న గోవు గోమాత. ఆ గోమాత పాలే మనకి శ్రేష్టము. జ్ఞానాన్ని కలుగజేస్తాయి, ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. మాతతో సమానంగా మనల్ని బిడ్డల్ని మాత రక్షించినట్టు ఆ గోమాత ఆ పాల రూపంలో బిడ్డల్ని రక్షిస్తూ ఉంటుంది. అందుకని అమ్మని గోమాతగా పిలుస్తారు. ఆ కామధేను స్వరూపమైన అమ్మ సంతానమే మన ఈ స్వచ్ఛమైన గోమాతలు. అలా గోమాత సేవ చేస్తే శ్రీచక్రార్చన చేసినంత ఫలితం కలుగుతుంది. అమ్మ సేవ చేసినట్లే అని చెప్తున్నారు. దాంట్లో సందేహం లేదు. నిస్సందేహంగా గోమాత సేవ శ్రీమాత సేవే, శ్రీచక్ర సేవే ఆరాధనే అంటున్నారు. అయితే గోమాతకి ఇష్టమైన ఆహారము ఒక పండో ఫలమో ఆ మాతకి తినగలిగేటువంటి ఆహారాన్ని పెట్టి చక్కగా గంగడోలు నిమిరితే
యజ్ఞం చేసినంత ఫలం కలుగుతుంది అని చెప్తున్నారు. అయితే దానికి తినలేనంత పెట్టి దాన్ని ఆ గోమాతని బాధ పెట్టకూడదు. తినకూడనివి మనము తినకూడనివి గోమాతకి పెట్టకూడదు. అది మహాపాపాన్ని మనకి కలిగిస్తుంది. చక్కగా గోమాత స్వీకరించేటువంటి మంచి పండు ఫలము, ఆ స్వీకరించేటువంటి శక్తి ఉన్నప్పుడు, అంటే దానికి అమ్మ మరి ఏ రూపంలో ఉన్నా మితం ఉంటుంది కదా, పరిమితం అనేది ఉంటుంది కదా. అందుకని ఆ మాతకి ఎక్కువ కాకుండా చక్కగా ఇష్టపూర్తిగా గోమాత మనం పెట్టింది తిన్నప్పుడే మనకి మంచి ఫలితం లభిస్తుంది అని మనకి తెలియజేస్తున్నారు. చక్కగా చిన్న పండు మంచిగా పెట్టి గంగడోలు నిమిరిది ఆ ప్రేమతో భక్తితో చక్కగా గోమాతని ఆదరిస్తే చాలు, యజ్ఞం చేసినంత ఫలం వస్తుంది. అమ్మ గోమాత అంటే విద్యాస్వరూపము, విద్యలకు ఆలయము. మరి గోమాతలో అందరి దేవతలు ఉన్నారు కదా, అందుకని అందరి దేవతల శక్తి గోమాతలో ఉన్నట్టే. గోమాత స్వరూపం అంటే ఇప్పుడు సరస్వతి స్వరూపంగా మనం భావించవచ్చు. సరస్వతి స్వరూపం అంటే విద్యలకి ఆలవాలం. ఆ విద్యలు ఇచ్చేటువంటి తల్లే గోమాత అని కూడా మనం తెలుసుకోవచ్చు. అస్త్రాలు అంటే అస్త్రస్వరూపము అమ్మ గోమాత. అస్త్రాలంటే మంత్రాస్త్రాలు ఉంటాయి కదా, మంత్రాలనే అస్త్రాలుగా చేసి మరి యుద్ధం చేసి విజయాన్ని సాధిస్తారు. ఆ మంత్రాల అస్త్రాలే అమ్మ స్వరూపముగా, గోస్వరూపముగా, గోమాతగా అని చెప్పచ్చు. వాక్కు స్వరూపము గోమాత, వాగ్దేవత అంటారు. వాక్కు చక్కని వాక్కులు పలకాలి, స్వచ్ఛమైన వాక్కులు పలకాలి, ఒకరికి ప్రీతి కలిగించేటువంటి వాక్కులు పలకాలి, ఒకరికి శ్రేయస్సునిచ్చేటువంటి వాక్కులే పలకాలి. అటువంటి వాక్కులే అమ్మ స్వరూపము. ఆ గోమాత స్వరూపము వాక్కు. అటువంటి వాక్కులే వాగ్దేవతగా ఇక్కడ చెప్తున్నారు. అలా వృషభాలని కూడా గోమాతగా, భూమాతని గోమాతగా, దిక్కులకి గోమాతగా, మరి కిరణాలు, సూర్య కిరణాలు కూడా గోమాతగా. అంటే ఇవన్నీ అందరి దేవతలు గోమాతలో ఉంటాయి గనక అందరి శక్తులు గోమాతగా మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. జలానికి వరుణుడు అధిదేవత. ఆ వరుణుడు అధిదేవత కూడా జలానికి. అయితే ఆ వరుణుని కూడా గోమాత అనే అర్థంతో, నేత్రానికి అధిపతి సూర్యుడు. ఆ సూర్యుడు ఉంటేనే మన కన్ను చూడగలుగుతుంది. ఆ సూర్యుని ఈ మన కంటికి అధిదేవత సూర్యుడు. అక్కడ బయట బాహ్యంలో ఆ సూర్యుడు ఉండాలి, ఈ కంటిలో ఆ సూర్యుడు ఉండాలి. ఆ వెలుగు చేతే మన కన్ను స్థూలదేహమైనటువంటి తమోగుణంతో తయారైనటువంటి కదలిక లేనటువంటి జడమైనటువంటి ఆ కన్నుకి కదలిక, చైతన్యము, చూపు వస్తోంది అంటే ఆ సూర్యుడు ఉంటేనే. ఆ సూర్య ప్రకాశమే, ఆ కిరణాలే గోమాతగా కూడా చెప్తున్నారు. అలా మరి స్వర్ణానికి వెలుగు, బంగారము, కాంతులు, అలా గోమాత స్వరూపము. అలా తల్లికి ఆ గోమాత సర్వదేవతా స్వరూపము. సర్వదేవతల యొక్క శక్తులు గోమాత స్వరూపము. ఈ దేవతలందరి స్వరూపము, శక్తులు అమ్మ ఇచ్చేటువంటి తల్లి. వీళ్ళందరికీ ఇచ్చేటువంటి శక్తిని ఇచ్చేటువంటి తల్లి అమ్మ. అందుకని అమ్మ సర్వదేవతా స్వరూపము, సర్వశక్తుల స్వరూపము అమ్మే. అందుకని అమ్మ స్వరూపమే గోవు. గోవే శ్రీమాత, శ్రీచక్రముగా మనకి తెలియజేస్తున్నారు. అమ్మ అంటే అక్షరము, వర్ణమాల అంటారు. వర్ణము అమ్మ స్వరూపంగా చెప్పారు. అ అంటే అమ్మ, ఆ అంటే ఆవు. అమ్మ ఆవు మనల్ని రక్షిస్తూ ఉంటారు. ఇల్లు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఈశ్వరుడు. ఈ ఇల్లు మనకి నీడనిస్తుంది. ఈశ్వరుడు ఓ ధామాన్ని, పరంధామాన్ని కలుగజేస్తాడు, ముక్తిని కలుగజేస్తాడు. ఇహానికి నీడ ఇల్లిస్తే పరానికి నీడ ఆ పరమేశ్వరుడు ఇస్తాడు గనక ఇటువంటి
అక్షరాల యొక్క భావాల్ని, పవిత్రమైనటువంటి భావాల్ని మనం తెలుసుకోవాలి. అక్షర స్వరూపమే అమ్మగా మనకి తెలియజేసినప్పుడు ఆ ప్రతి అక్షరములో ఒక అర్థము పరమార్థము ఉన్నాయి అని మనకి చాలాసార్లు చెప్తున్నారు. ఆ అర్థ పరమార్థాల్ని తెలుసుకుని ఆ అక్షర స్వరూపము సర్వదేవతా స్వరూపము అయిన గోమాత, ఆ గోమాత స్వరూపమైన శ్రీమాత, అటువంటి శ్రీమాత ఈ గోమాత స్వరూపంలో మనల్ని రక్షిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ ఉండాలి అనే కోరికతో అమ్మని ప్రార్థిస్తూ గోమాత అయినటువంటి తల్లికి మనం మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.